హైవే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి అనమాట. ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి మనకి స్కూల్ దాటగానే మన ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇలా మంచి రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మంచి హౌసెస్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదే అండి మనకు మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది మనకు ఇప్పుడు ప్రాజెక్ట్కి చాలా నియర్ బై అయితే మనకు ఉంటుంది అనమాట. ఇదే అండి ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 50 ఎకరాల్లో ఇస్తున్నారు. ఇలా మనకు విలేజ్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ మొత్తం హౌసెసే ఉంటాయన్నమాట. ఇలా ఈ హౌసెస్కి ఆనుకొని మంచి రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మాంచెస్టర్ స్కూల్ కానీ అక్కడ మనకి ఏదైతే శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానీ అన్నింటి పరంగా కూడా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇన్సైడ్ రోడ్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకు HMDA ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. మనకి ఇది రెడీ టు కన్స్ట్రక్ట్. చాలామంది అంటుంటారు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి, ఈ ప్రాజెక్ట్లో కూడా వన్స్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, డబల్ ల్యాండ్ వాల్యూ అయితే మనకు పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం హౌసెస్ ఉంటాయన్నమాట. మంచి హౌసెస్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు రోడ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా 60 ఫీట్ అండ్ మనకు 50 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ అయితే మనకి ఇచ్చారనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చండి, పార్క్ అనేది కూడా మనకి ఇక్కడ